నమస్తే, నేను సాయి. ఈరోజు ఒక విశిష్ట అతిథి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఈరోజు అంశం ఏంటో నేను మీకు వివరిస్తాను. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది ఆర్థిక రంగం విషయానికి వస్తే ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఇటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా మరింత పరిపుష్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ఈ మధ్య తీసుకుంది. అందులో మొదటిది జిఎస్టి, వస్తు సేవల పన్ను విధానం. అంటే ఒకే దేశం ఒకే పన్ను విధానం ద్వారా ఒక అద్భుతమైన సంస్కరణగా దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందులో అన్ని పార్టీల సారూప్యత తీసుకురావడానికి, ఖచ్చితంగా అందరి మద్దతు కూడగట్టడానికి సఫలమైంది. జూలై 1వ తేదీ నుంచి జిఎస్టి అమల్లోకి రాబోతోంది. ఇక రెండవ అంశం పన్ను విధానాల విషయంలో సంస్కరణలు. వ్యక్తిగతంగా కావచ్చు, చిన్న చిన్న వ్యాపార సముదాయాల విషయంలో కావచ్చు, ఆ పన్ను సంస్కరణల విషయంలో కూడా కీలకమైన అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరొక ముఖ్యమైన అంశం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. గత సంవత్సరం నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అనేక మంది క్యూలలో నిల్చొని ఏటీఎంల దగ్గర డబ్బులు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారంటూ, లేదా ఆ ఇబ్బందుల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూనే ఎక్కువగా ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. కానీ దానివల్ల అనేక లాభాలున్నాయి, అనేక ప్రయోజనాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ 3 విధానాల వల్ల, ఈ 3 కీలక నిర్ణయాలు, కీలక అంశాల వల్ల దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందా, లేక తిరోగమనం దిశగా ఇది వెళుతుందన్న విమర్శలకు ఆర్థిక రంగ నిపుణులు ఎటువంటి సమాధానం చెబుతారు? నిజంగా ఈ జిఎస్టి వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనం ఏంటి? డిమానిటైజేషన్ నిజంగా సక్సెస్ అయిందా లేక ఫెయిల్యూర్ అయిందా? ఈ అంశాలకు సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసం ప్రస్తుతం మనతో ఉన్న వ్యక్తి, ఆ విశిష్ట అతిథి ఎవరో కాదు, దక్షిణ భారతదేశ చార్టెడ్ అకౌంటెంట్స్ మండలి మాజీ అధ్యక్షులు, ఆర్థిక రంగ నిపుణులు ఈ ఫల్గుణ కుమార్ గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఫల్గుణ కుమార్ గారు. నమస్కారం. స్వాగతం. ముందుగా ఫస్ట్ జిఎస్టి డిమానిటైజేషన్, లేకపోతే ఇప్పుడు వ్యక్తిగత పన్నులు ప్రతి ఒక్కరూ కట్టాల్సిందే అని ఆ దిశగా సంస్కరణలు అవుతున్నట్టుగా ప్రస్తుతం చర్యలు కనబడుతూ ఉన్నాయి. ఈ 3 అంశాలు ఒకదానికొకటికి సారూప్యత ఉన్న అంశాలేనా? ఇవన్నీ దేశ పురోగతిని చూపిస్తున్నాయా లేక తిరోగమనం దిశగా ఉందన్న విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? బ్రీఫ్గా. ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎలాగా అధిగమించాలి, ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక పురోభివృద్ధిలో సమానమైన భాగం ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే ముందుకు పోగలం, అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల కోవలోకి నడిపించాలి అంటే ఈ అభివృద్ధి చెందినటువంటి దేశం ఎలాంటి సంస్కరణలు, ఎలాంటి చేర్పులు మార్పులు చేసినట్లయితే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ కుదుటబడి మరింత పురోభివృద్ధి సాధించగలదు అనే దానికోసం క్రమంగా వేస్తున్న అడుగుల్లో భాగమే ఇవన్నీ కూడా. ఒకదానికొకటి బాగా ముడిపడి ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మనకు కొంచెం లోతుకు వెళ్ళినట్టయితే తప్ప ఇవి ఏ విధమైనటువంటి సంబంధం ఒకటొకటి కలిగి ఉంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే కొంత విశ్లేషణ చేయవలసి ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఒక్కొక్క అంశంలోకి వెళ్లే ముందు ఫస్ట్ జిఎస్టి, వస్తు సేవల పన్ను విధానం. ఒకే దేశమంతా ఒకే పన్ను విధానం ఉండడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అడుగు. గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు అది ఈ జూలై 1 నుంచి అమల్లోకి రాబోతోంది. అసలు జిఎస్టి ఉద్దేశం ఏంటి? జిఎస్టి, వస్తు సేవల పన్ను అనేటువంటిది మనం రాజ్యాంగం నుంచి మొదలు పెట్టాలి. మనం రాజ్యాంగం రాసుకునేటప్పుడే కేంద్రానికి కొన్ని బాధ్యతలు, కొన్ని హక్కులు, రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు, హక్కులు, కేంద్రము రాష్ట్రాల కలిపి కంకరెంట్ లిస్ట్ని రాజ్యాంగంలో కేంద్రాలకు ఒక లిస్టు, రాష్ట్రానికి ఒక లిస్టు, ఉమ్మడి ఈ లిస్టు అనేటువంటిది కంకరెంట్ లిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, రాజ్యాంగంలో రాసుకున్నాం. దీని వలన కేంద్రం కొన్నిటి మీద పన్ను వేసే అధికారం, అది ప్రత్యక్ష పన్ను కావచ్చు, పరోక్ష పన్ను కావచ్చు. ఉదాహరణకి ఆదాయ పన్ను కేంద్రానికి బలంగా వచ్చేటువంటిది. రెండవది వస్తువుల మీద, ఉత్పత్తి మీద వేసే పన్ను, అది కేంద్రానికి బలంగా ఆదాయం ఇచ్చేటువంటిది. అలాగే రాష్ట్రాలకి వస్తువుల మీద, సేవల మీద కూడా కొంత పన్నులు ఉన్నాయి. రాష్ట్రాలు వ్యాట్, ప్రతి రాష్ట్రానికి వ్యాట్ అనేటువంటిది ఒక ముఖ్య ఆదాయ వనరు. అలాగే రాష్ట్రంలో తయారైనటువంటి ఆల్కహాల్ లాంటి ఈ వాటి మీద కూడా వేసే పన్ను రాష్ట్రాలకి ఆదాయ వనరు. అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్,
అలాగే లగ్జరీ ట్యాక్స్ అనేటువంటివి కూడా సేవలు. రాష్ట్రాలు ఆ సేవల మీద వేసే పన్ను. మరి ఒక వ్యాపారస్తులు లేక ఈ వస్తువులు సేవలు అందించేటువంటి వాళ్ళు రాష్ట్రాలకి కొన్ని రకాలుగా జవాబుదారీ, కేంద్రానికి కొన్ని రకాలుగా జవాబుదారీ, అనేక చట్టాలు ఉండడం వలన అనేక చట్టాలు అమలుపరచడంలో ఇబ్బందులు, ఆ వ్యాపారికి ఇబ్బంది, ప్రభుత్వానికి ఒక పన్ను చట్టానికి ఇంకో పన్ను చట్టానికి మధ్య సరైన అవగాహన లేకపోవడం వలన ఈ పన్నుల వ్యవస్థ అనేటువంటిది ఏదైతే రాజ్యాంగం ప్రభుత్వాన్ని నడపాలంటే ఆదాయ వనరులుగా ఏర్పరిచిందో ఈ పన్నుల వ్యవస్థలో లోపాలు ఏర్పడిపోయాయి. కాబట్టి ఈ 60 ఏళ్ల అనుభవంలో ఈ లోపాలను ఈ పన్నుల వ్యవస్థలో సరిచేస్తే కానీ ఆర్థిక వ్యవస్థ సరిపడదు. అలాగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కానీ ఈ దేశం డెవలప్డ్ కంట్రీగా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు పోలేదు. ఇది మేక్ ఇన్ ఇండియా అనండి, డిజిటలైజేషన్ అనండి, ఇవన్నీ కూడా దానిలో ఒక పెద్ద అంశంలో చిన్న చిన్న భాగాలుగా, అడుగులుగా, ఒక్కొక్క స్టేజెస్గా ముందుకెళ్తూ ఉంది ప్రభుత్వం. ఓకే, జిఎస్టీ వల్ల సామాన్యుడికి లాభమా నష్టమా? ధరలు తగ్గుతాయా పెరుగుతాయా? ఇది బేసిక్ క్వశ్చన్ ఈ మధ్య సామాన్యుల నుంచి వస్తుంది. మీరేం చెప్తారు? ఇది సామాన్యులకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అని మనం చూసేదానికి ముందుగా ఇప్పుడే చెప్పుకున్నటువంటి జిఎస్టీ విధానం ఏమిటి అని మొట్టమొదటి చూసినట్టయితే ఈ విధానం వల్ల లాభమా నష్టం అనేది ఉప ప్రశ్నగా మనం చూసుకోవాలి. విధానం చెప్పండి. జిఎస్టీ విధానం ఏంటంటే వస్తువులకి సేవలకి కలిపి దేశం మొత్తానికి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనవసరమైన పోటీని నిర్మూలించి, అటు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య కూడా అనవసరమైన పోటీ ఉంది, ఈ పోటీని తీసివేసి వస్తువులు ఉత్పత్తి దగ్గర నుంచి చివరికి వినియోగించేంత వరకు, ఎందుకంటే జిఎస్టీ మనకు పరోక్ష పన్నులని ప్రత్యక్ష పన్నులని రెండు ఉంటాయి దేశంలో. ప్రత్యక్ష పన్ను అంటే నాకు ఆదాయం వస్తే నేను నా జోబీలో నుంచి నా ఆదాయం నుంచి కట్టేటువంటి దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. సో అదే పరోక్ష పన్ను అన్నట్టయితే నేను నాకు వచ్చిన ఆదాయం నుంచి నేను వినియోగించుకున్నటువంటి వస్తువులకి సేవలకి నేను వాడుకున్నటువంటి నాకు ఆదాయం వచ్చేసింది, ఆదాయ పన్ను కట్టేశాను, ఆ డబ్బు నుంచి నేను ఆ సంపదని అనుభవించాలి అన్నట్టయితే దానికి ఈ వస్తువులు కొనేటప్పుడు కట్టేటువంటిది వ్యాట్ కావచ్చు, వస్తువులు ఉత్పత్తిలోనే మొట్టమొదటినే వేసేటువంటిది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సేవలకైతే సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కావచ్చు, లగ్జరీ ట్యాక్స్ కావచ్చు, ఇలాంటి వాటినంతా కూడా విడివిడిగా ఉండకుండా మొదటి ఉత్పత్తి దశ నుంచి చివరి వినియోగ దశ వరకు ఒకే ఒక వరుసగా కనుక తీసుకునేటైతే ప్రతిసారి అవుట్పుట్ ట్యాక్స్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇప్పుడు ప్రస్తుతం వ్యాట్ చట్టంలో కూడా ఉంది. ఆ కీలక అంశాన్నే జిఎస్టీలో వస్తువులకి సేవలకి కలిపి ఇవ్వడం వలన వస్తువులకి చివరికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే సెంట్రల్ ఒక వస్తువు 100 రూపాయలతో తయారు చేస్తే దానికి 12.5% ఎక్సైజ్ డ్యూటీ కలిపారనుకో, ఓకే, ఆ 112.5 మీద వ్యాట్ 14.5 ఉంటుంది. అలా ఉండకుండా ఇప్పుడు దాన్ని ఆ 14.5ని 12.5 కలిపితే వచ్చేటువంటి 27 బదులు 28 గానో, అంటే ఒకదాని మీద ఒకటి వేస్తే 29 అవుతుంది, 29 బదులు 28 అని అన్నారు. సో ఇలాగా మనం కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్టయితే వస్తువుల ధర తగ్గడమే కానీ పెరగడం ఉండదు. ఏ వస్తువులకైనా ప్రభుత్వం ఈ జిఎస్టీలో 4 పన్ను రేట్లు పెట్టింది, 5% అని 12%. ఇంతకుముందు విధానంలో ఏముంది, వ్యాట్ మాత్రమే ఉండింది, వ్యాట్లో 2 రేట్లే ఉన్నాయి. కానీ వ్యాట్ కాకుండా ఆ వ్యక్తి తను ఉపయోగించుకున్నటువంటి వస్తువులకి తయారీ స్థలంలో ఏమో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టున్నాడు, సేవలకేమో సర్వీస్ ట్యాక్స్ కట్టున్నాడు. కాబట్టి ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీకి సర్వీస్ ట్యాక్స్కి వ్యాట్లో క్రెడిట్ లేదు. కాబట్టి ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీకి కానీ ఆ సర్వీస్ ట్యాక్స్ కానీ వేటికైతే ఇది వరకు ఉన్నటువంటి వ్యాట్ సిస్టంలో వెసులుబాటు లేదు, ఆ వెసులుబాటుని కల్పించేటువంటిదే జిఎస్టీ. కాబట్టి జిఎస్టీ విధానం అంటే దాదాపు 9 రకాల పరోక్ష పన్నులన్నింటినీ కలిపి ఒకే ఒక పన్నుగా నిర్ణయించి ఆ పన్నుని ఉత్పత్తి స్థానం నుంచి వినియోగదారుడి వరకు చివరి వరకు తీసుకెళ్ళినట్లయితే ప్రతిసారి అవుట్పుట్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్లో తీసేయబడుతుంది. అవుట్పుట్ ట్యాక్స్లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ తీసేయడం వలన ఆ విలువ ఎంతైతే ఆ వ్యాపారి జోడిస్తాడో ఆ జోడించిన విలువకు మాత్రమే ఆ రేట్ అప్లై అవుతుంది. కాబట్టి చివరికి వినియోగదారులకి భారం పడకుండా ఇంతకుముందు ఉన్నటువంటి రేట్ల విధానం యాక్చువల్గా కొన్ని దేశాల్లో ఇప్పుడు జిఎస్టీ 160 దేశాల్లో ఉంది. మన దేశంలో ఇప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాం స్వాతంత్రం వచ్చిన దాదాపు 60 సంవత్సరాల తర్వాత. కానీ మనం ఈ ఇతర దేశాల్లో జిఎస్టీ మోడల్స్ కూడా 2-3 రకాలు ఉన్నాయి. మనం అవలంబించే మోడల్ ఇది భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థలో ఉంది కనుక ఈ రాజ్యాంగానికి సరిపోయే విధంగా ద్వంద్వ
జిఎస్టీ విధానం. అంటే ప్రతి వస్తువు కానీ సేవ కానీ వినియోగించుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొంత పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పోతుంది. కాబట్టి ఇట్లా రెండు ద్వంద్వ జిఎస్టీ విధానాన్ని మనం అవలంబిస్తూ ఉన్నాం. దీనివల్ల వినియోగదారుడికి మేలు తప్ప వినియోగదారుడికి నష్టమేమీ జరగదు. అయితే ఒక్క అంశం సార్, వ్యవసాయ దేశంగా ఈ భారతదేశాన్ని చెప్తాం. వ్యవసాయమే వెన్నెముక, రైతే వెన్నెముకగా భారతదేశానికి మనం చెప్తూ ఉంటాం. అటువంటి వ్యవసాయంలో ఎరువులకు సంబంధించి ఒక చిన్న అంశం ఇప్పుడు చూస్తే కనుక 5% పన్ను ఇప్పుడు ఉంది. రేపు జిఎస్టీ రావడం వల్ల 12% పన్ను అవ్వబోతోంది. దానివల్ల ఎరువుల ధరలు పెరుగుతాయి, డిఏపి కావచ్చు, ఇంకోటి పెరుగుతాయి. అవి పెరిగిన తర్వాత రైతు పైన భారం పడుతుంది కదా, రైతు పెట్టుబడి పెరుగుతుంది కదా అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భం ఇది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎరువుల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఒకటి ఉంటుంది. అది దాటిన తర్వాత వ్యాట్ అనేది 5% ఉంది. మీరు వ్యాట్ని జిఎస్టీతో కంపేర్ చేస్తున్నారు, కానీ వ్యాట్ ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ కలిపితే జిఎస్టీతో సమానంగా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా చూడాలి. కొన్నిట్లో తక్కువ కలిపి సెంట్రల్ ఎక్సైజ్ మ్యానుఫ్యాక్చర్ తయారీ చేసేటప్పుడు ఎవరైనా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా 1.5 కోట్ల కన్నా చిన్న తయారీదారులు అంటే 1.5 కోట్ల యాన్యువల్ టర్న్ ఓవర్ కన్నా లోపల ఉన్న వాళ్ళకి ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఉత్పత్తి పన్ను అనేటువంటిది ఉండదు. 1.5 crores పర్ యానం దాటిన వాళ్ళందరికీ కూడా ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎరువుల కర్మాగారమే పెద్ద భారీ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ. సో వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టేనే గూడ్స్ బయటకు వస్తాయి. ఫ్యాక్టరీ నుంచి బయటకు రావాలంటేనే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ సబ్స్యూమ్ అయింది కనుక, అంటే ఈ జిఎస్టీలో అది కూడా కలిసిపోయింది కనుక, ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిసి ఇప్పుడు వస్తుంది కనుక నా దృష్టిలో ఎరువుల ధరలు పెరగాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. అయితే యూనిఫామ్ టాక్సేషన్ అన్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు కర్ణాటకలో ఒక కొబ్బరి నూనెకి సంబంధించి ఒక కొబ్బరి నూనె ఉందనుకుందాం. ఇక్కడ 4% ట్యాక్స్ వేస్తున్నారు, 4% మాత్రమే ప్రజలపైన భారం పడుతుంది అనుకుందాం. అదే మధ్యప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ 6% ఉందనుకుందాం. ఇప్పుడు 5% పరిధిలో దీన్ని ఉంచారనుకో జిఎస్టీ వచ్చిన తర్వాత, ఇక్కడ తగ్గేది అక్కడ పెరిగేది తగ్గింది. మధ్యప్రదేశ్లో పెరుగుతున్న ఎక్కువ ధర ఉన్నది తక్కువ ధరకు వస్తుందంటే మంచిదే, కానీ ఇక్కడ తక్కువ ధర ఉన్నది 1% పెరుగుతుంది కదా అనే ఒక కోణంలో మాట్లాడుతున్నారు. అంటే ఈ యూనిఫామ్ టాక్సేషన్ వల్ల ఉత్పత్తి అయిన రాష్ట్రంలో ధరలు పెరుగుతాయి, లేదా ఉత్పత్తి కాని రాష్ట్రాలకు ఇది లాభదాయకంగా ఉంటుంది అనే కోణంలో చర్చ ఉంది. ఇది నిజమేనా? ఈ డౌట్ క్లారిఫై చేస్తారు. రాజ్యాంగం ఏర్పరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి, వినియోగం మాత్రమే చేసుకొని ఉత్పత్తి తక్కువగా ఉండే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. దీన్ని ఇంకొంచెం విడమరి చెప్పాలంటే, దేశం మొత్తానికి తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. దేశం మొత్తం యొక్క ఆదాయం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అనేటువంటి దాన్ని జనాభాతో విభజించినట్లయితే వచ్చేటువంటిదే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం తక్కువగా ఉండే రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకి బీహార్, వెనకబడిన రాష్ట్రాలు. తలసరి ఆదాయం 5 ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర. దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. ఈరోజు ఆటోమొబైల్ రంగంలో దాదాపు 50% కన్నా ఎక్కువగా కేవలం తమిళనాడు నుంచి ఆటోమొబైల్ రంగం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇంతవరకు ఈ పరోక్ష పన్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకే అధికంగా పోతూ ఉంది. కాబట్టి ఈ జిఎస్టీ అనేటువంటిది సమూలంగా ఆ వ్యవస్థను మార్చేసి ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు కాకుండా ఆ వస్తువులు కానీ సేవలు కానీ ఏ రాష్ట్రంలో వినియోగించబడతాయో ఆ రాష్ట్రానికే ఈ ఆదాయం చెందాలి అనేటువంటి పన్నుల విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఇతర దేశాల్లో కూడా ఉంది. అంటే ఏ రాష్ట్రంలో అయితే ఆ పన్నుగా ఆ వస్తువు కానీ సేవ కానీ చివరికి వినియోగించబడుతుందో, ఉత్పత్తి అయిన రాష్ట్రంలో కాకుండా ఆ వినియోగపడే రాష్ట్రానికి ఈ పన్ను వెళ్ళేటట్టుగా ఈ జిఎస్టీ అనే చట్టాన్ని రూపొందించారు. సో ఇది వినియోగించేటువంటి రాష్ట్రాలకు ఆదాయంగా పోతుంది. కాబట్టి ఉత్పత్తి చెందే రాష్ట్రాలకు కొంత నష్టం వస్తుంది. కాబట్టి అంటే మీరు ఈ నష్టాన్ని గురించి ముఖ్యంగా ప్రశ్నిస్తున్నారు అనుకొని పార్లమెంట్లో పెట్టినటువంటి చట్టాల్లో ఈ నష్టపోయే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కూడా ఒక చట్టం తయారు చేసి మొదటి 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత నష్టపోతారో ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆదాయం నుంచి కూడా ఆ రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. ఎందువల్లంటే ఇంతవరకు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కొంత ఆదాయాన్ని పొందుతూ వచ్చాయి. ఆ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలకి ఇక మీదట ఆ ఆదాయం ఉండదు. అక్కడ కూడా వినియోగించిన వస్తువులు సేవల మీదనే ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఉత్పత్తి చేసినంత మాత్రాన ఆ రాష్ట్రానికి ఆదాయం పోదు. కాబట్టి వినియోగించేటువంటి రాష్ట్రాలకి ఇది ఆదాయంగా పెరగడం వలన రాష్ట్రాలు ఆర్థికంగా ఇంతవరకు వెనకబడిన రాష్ట్రాలు పుంజుకునేదానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది. అందువల్ల ఈ కీలకమైనటువంటి
విధాన నిర్ణయం ఓకే తీసుకోవాల్సి వచ్చింది. సార్ ఫల్గుణ కుమార్ గారు, ఇందాక మీరు జిఎస్టీ గురించి చెప్తూ ఇది చాలా గొప్ప విధానపరమైన నిర్ణయం అంటున్నారు. అయితే ఈ విధానపరమైన నిర్ణయం ఇతర దేశాల్లో కూడా అమల్లో ఉందని చెప్పారు. అక్కడ ఎటువంటి ఫలితాల్ని అందించింది? ఈ దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? మన దేశం ముఖ్యంగా దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ ఉండే దేశం. దేశం ఆర్థికంగా బలం కావాలంటే మన ఎగుమతులు పెరగాలి. ఎగుమతులు పెరగాలి అంటే మొట్టమొదట ఉత్పత్తి ధర అంటే మనకు కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి, నాణ్యత పెరగాలి. ఇప్పుడు ఇతర దేశాల్లో 2% ఉండేటువంటి వడ్డీ రేట్లు, అంటే పెట్టుబడి కూడా ఒక కీలక అంశం కనుక ఉత్పత్తి అంశాల్లో, ఇతర దేశాల్లో పెట్టుబడి చాలా తక్కువ వడ్డీకే దొరుకుతూ ఉంది. మన దేశంలో ఎక్కువ ఉంది. అది ఇప్పుడు తగ్గాలి అని అంటే పరపతి ఎక్కువగా, ద్రవ్య పరపతి ఎక్కువగా ఉండాలి. కాబట్టి ద్రవ్య పరపతి ఎక్కువగా ఉండే విధంగా ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ అనే దాన్ని తీసుకుంటూ వస్తుంది. ఉదాహరణకి మీరు నవంబర్కి ముందున్న రేట్ల కన్నా ఏ బ్యాంకులో ఏ వడ్డీ రేటు చూసినా 1% మినిమం తగ్గింది ఈ రోజుకి. ఇది క్రమేపీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? బ్యాంకుల దగ్గర ఈ డబ్బు అవైలబిలిటీ అనేటువంటిది పెరిగితే ఆటోమేటిక్గా తక్కువ ధరకి వాటిని తక్కువ వడ్డీ రేటుకి ప్రజలకు అందించగలవు. సో భారతదేశం ముందుకెళ్ళాలి అంటే మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తులు పెరగాలి. ఉత్పత్తులు పెరగాలంటే ఉత్పత్తికి పన్నుల భారం తగ్గాలి, వడ్డీ భారం తగ్గాలి. అప్పుడే ఈ వస్తువులు ఒకటి ఉంటాయి, అంటే తక్కువ ధరకు కూడా మనం తయారు చేసి ఇతర దేశాలతో పోటీపడి మనం అమ్మగలం. ఈ వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు ఉండేటువంటి కారకాల్లో పన్ను కూడా ఒకటి కనుక, ఈ ఉదాహరణకి మనం ఒక వ్యాట్ డీలర్, ఒక సామాన్యమైన షాపే తీసుకుందాం. ఇంతవరకు సామాన్యమైనటువంటి షాపు యజమాని తను కొన్న రేటుకి అమ్మిన రేటుకి తన లాభాన్ని కలుపుకొని అమ్మిన దాని మీద వచ్చేటువంటి వ్యాట్లు, కొన్నప్పుడు తీసుకున్నటువంటి వ్యాట్ని, చెల్లించిన వ్యాట్ని తగ్గించి అది మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వస్తువు ధర తగ్గాలి అని అంటే తనకి ఆ పన్ను భారం తగ్గాలి. ఇంతవరకు వస్తువు కొని వస్తువు అమ్మినా తను చెల్లించేటువంటి సేవలకి, ఉదాహరణకు ఒక సెల్ ఫోనే, చిన్న షాపు యజమాని కూడా సెల్ ఫోన్ వాడకుండా వ్యాపారం చేయడు. సెల్ ఫోన్కి తను కట్టేటువంటి సర్వీస్ ట్యాక్స్ 15% అతనికి ఇన్పుట్ ట్యాక్స్గా ఎక్కడ క్రెడిట్ ఇవ్వడం లేదు. ఇక మీదట జిఎస్టీలో ఉంటుంది. కాబట్టి అతను అద్దె చెల్లించేటప్పుడు చెల్లించేటువంటి సర్వీస్ ట్యాక్స్ అనండి, దాన్ని ఇప్పుడు పేరు మార్చి జిఎస్టీగా అతనికి ఉంటుంది. కాబట్టి అతను వినియోగించుకునే సేవలకి, అతను వ్యాపారం చేసేదానికి కొనే అన్ని వస్తువులకి అతను చెల్లించేటువంటి జిఎస్టీని కూడా, ప్రధాన వస్తువులే కాకుండా, సో వాటన్నింటికి కూడా అతనికి ఇన్పుట్ ట్యాక్స్గా ఇస్తారు. కాబట్టి ఎప్పుడైతే అతనికి ఇన్పుట్ ట్యాక్స్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుందో అప్పుడు అతనికి ఆ పన్ను భారం అనేది తగ్గుతుంది. ఒకసారి పన్ను భారం తగ్గిన తర్వాత తన లాభం శాతం పెరిగేటప్పుడు తనే ఉంచుకోకుండా లాభాన్ని కస్టమర్కి కూడా కొంత ధర తగ్గించి అమ్మగలడు. కాబట్టి ఇది ఉత్పత్తిదారుడికి కానీ, వ్యాపారస్తుడు ట్రేడర్కి కానీ అందరికీ ఇది రూల్ అప్లై అవుతుంది జిఎస్టీలో. అంటే తను ఉత్పత్తి చేసేటప్పుడు కూడా తను వినియోగించుకున్న అన్ని సేవలకి తను చెల్లించేటువంటి పన్నును కూడా అతనికి ఇన్పుట్ ట్యాక్స్గా ఇవ్వడం వలన ఉత్పత్తి ధర తగ్గుతుంది. సో ఈ మూల సూత్రం మీదనే జిఎస్టీ అనేటువంటిది ఇతర దేశాల్లో 120 దేశాలు కూడా ఇంతవరకు 1954లో ఇది ఫ్రాన్స్లో మొదలైంది. ఇది అన్ని దేశాలు పాటించాయి. మనం కూడా ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని జిఎస్టీకి రావాలి అనుకుంటున్నాం. దీనికి ప్రతిబంధకం ఏముంది ఇన్ని రోజులుగా అంటే, మనది ఫెడరల్ వ్యవస్థ కనుక కేంద్రానికి వేరేగా రాష్ట్రానికి వేరేగా హక్కులు ఉన్నాయి కనుక కేంద్రం రాష్ట్రాలు కలిసి రాజ్యాంగాన్ని సవరించి, రాజ్యాంగ సవరణకి మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకొని ఒక ఉమ్మడి చట్టాన్ని తెచ్చి వస్తువుల్ని సేవల్ని కలిపి ఒక వస్తువుకి ఒకసారి దేశమంతా ఒక పన్నే వేస్తే దానిలో కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, సిజిఎస్టీ, ఎస్టీఎస్టీ 2 భాగాలుగా తీసుకుందాం అనేది జిఎస్టీ మనసు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం సార్. విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, మీ అభిప్రాయం చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు, హలో. రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది, మళ్ళీ కనెక్ట్ చేస్తాం. రైట్, ఓకే. మీరు ఇందాక చెప్తున్నట్టుగా రాష్ట్రాలు, కేంద్రం ఈ రెండింటికి వేరు వేరు పన్నులు, ఈ విధానం చట్టాలు ఇలాంటి విధానం ఉండేది. అయితే ఒక టూరిస్ట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఇక్కడ నుంచి ఒక ఢిల్లీకి వెళ్ళామంటే అక్కడ ఏదైతే తక్కువ దొరికే వస్తువు ఉందో దాన్ని తీసుకొని వస్తాం మనం. ఇక్కడ ఏదైనా తక్కువ దొరికే వస్తువు ఉంటే అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి తీసుకొని వెళుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ జిఎస్టీ రావడం వల్ల అక్కడ ఇక్కడ ఒకే రేటుకి ఒక వస్తువు దొరికే అవకాశాలు ఉంటాయా?
ఉంటాయండి. ఇంతవరకు రాష్ట్రాలు విడివిడిగా పన్ను వేసేటువంటి విధానం వలన, ఉదాహరణకి మనకు తమిళనాడు పక్కన ఉన్నటువంటి పాండిచ్చేరికి వెళ్ళినట్టయితే అనేక వస్తువులు తక్కువకే దొరుకుతాయి అక్కడ. ఏదో అది యూనియన్ టెరిటరీగా ఉంది, యూనియన్ టెరిటరీ ఉన్నా సరే అక్కడ ఒక శాసనసభ కూడా ఉందనుకోండి, బట్ అక్కడ పన్ను విధానం చాలా సరళంగా ఉండి పన్నులు తక్కువ ఉంటాయి. చాలా మంది కార్లు మీరు చూసినట్టయితే అక్కడికి వెళ్ళి పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ కారు తీసుకుంటూ ఉంటారు, కాబట్టి అక్కడ పన్ను తక్కువ ఉంది అని. కాబట్టి ఈ విధానం ఈ రాష్ట్రాల మధ్య పోటీ, రేట్ల వ్యత్యాసం అనేటువంటిది జీఎస్టీలో ఉండదు. అన్ని రాష్ట్రాల్లో కారు ఎక్కడమైనా సరే, పాండిచ్చేరిలో కొన్నా ఎక్కడ కొన్నా సరే, యూనియన్ టెరిటరీలు కూడా దీంట్లోకి వస్తాయి. అన్ని యూనియన్ టెరిటరీలు కూడా కలిపి యూజీఎస్టీ అని ఒకటి పెట్టారు. రాష్ట్రాలకైతే ఎస్జీఎస్టీ అని ఉంటుంది, యూనియన్ టెరిటరీ ఉంటుంది. అన్నిటికీ కలిపి ఒకే పన్ను విధానం. ఒక వస్తువుకి ఎక్కడికి పోయినా ఒకే పన్ను విధానం ఉండడం వల్ల ఆ ఉత్పత్తి చేసిన స్థాయి నుంచి చివరి వినియోగదారుడి వరకు ఒక పన్నే సఫర్ అవుతుంది. అలా అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తేడా ఉంటుంది. సో ఉదాహరణకి ఢిల్లీలో తయారైన వస్తువులు హైదరాబాద్ రావాలంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఢిల్లీలోనే కొంటే ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమి తక్కువ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వరకే వ్యత్యాసం ఉంటుంది, కానీ పన్నుల వలన వ్యత్యాసం ఉండే అవకాశం లేదు. ఇది జీఎస్టీలో ఒక సూత్రం. ఓకే సార్, మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ యాక్చువల్లీ మేము ఫార్మా బిజినెస్ అండి. ఓకే. మేము అబార్ట్ కంపెనీ సూపర్ స్టాకిస్ట్ అనమాట. సార్ డౌట్ అడగచ్చండి? అడగండి. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఆడిటర్స్ అందరూ ఇన్వెంటరీ తగ్గించుకోండి అని చెప్తున్నారు స్టాకిస్ట్లకు అందరికీ. ఈ స్టాక్ తగ్గించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ ఈ స్టాక్ ఉంచుకోవడం వల్ల నష్టం ఏంటి? దీని వల్ల పబ్లిక్ కి మెడిసిన్స్ సకాలంలో అందలేకపోతున్నాయి. అంటే వాళ్ళు ఈ జిఎస్టీ వలన ఏదో లాస్ వస్తుందని స్టాక్ ఇన్వెంటరీ బాగా తగ్గించేసుకొని పేషెంట్ కి సరైన మందులు సప్లై అందుబాటులో ఉంచలేకపోతున్నారు. చాలా మంది మెడికల్ షాపులలో చాలా మందులు అందుబాటులో లేవు. ఎందుకంటే ఈ జిఎస్టీ వలన ట్యాక్స్ వైరేషన్ ఉంటుంది, ప్రైజెస్ ఏదో తగ్గుతాయని ఒక అపోహలో ఉన్నారు. కొంచెం సార్ గారి ద్వారా అందరూ చూస్తున్న ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తే కొందరు బిజినెస్ చేసుకోగలుగుతారు. సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి డౌట్ రేస్ చేశారు సార్. ఇది ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ అని జీఎస్టీలో ఈ ప్రస్తుత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానానికి మారేటప్పుడు ఈ సంధికాలంలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలని ఒక వ్యాపారస్తులుగా మీరు క్వశ్చన్ వేశారు. ఇప్పటి వరకు మందులకు కూడా ఎక్సైజ్ డ్యూటీ ఉంది, వ్యాట్ అనేటువంటిది 5% ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ కలిపి 12%గా ఫార్మాస్యూటికల్స్కి ఉంది. కాబట్టి 5 నుంచి 12%కి మారుతున్నాం గనక ఇక మీదట మందుల ధరలు పెరుగుతాయి అనేటువంటిది అపోహ మాత్రమే, అది నిజం కాదు. ఇక రెండవది, మందుల ధరలు పెరగకపోతే జూలై 1 తర్వాత కొనుక్కునేటప్పుడు 12% ఇన్పుట్ ట్యాక్స్ కట్టి వాటిని అమ్మేటప్పుడు 12% అవుట్పుట్ ట్యాక్స్ వసూలు చేసి కడితే సరిపోతుంది కదా అని కొందరు ఈ జూన్ 30లోగానే వస్తువులు కొనడం మానేసి ఉన్న వాటిని అమ్మి కొత్తవి తెప్పించుకోకుండా, కొత్తవి తెప్పించుకుంటే 5% వ్యాట్లో ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఎందుకు తీసుకోవడం, 1వ తేదీ తర్వాత కొనేటప్పుడు 12% ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది కదా, ఇప్పుడు 5% కొని తీసుకున్న వాటిని మళ్ళీ మనం అమ్ముకోలేకపోయినట్టయితే అనవసరంగా దీనికి 12% కట్టాల్సి ఉంటుందేమో అనేటువంటి అపోహలు ఉన్నారు. బట్ యాక్చువల్గా ఈ జిఎస్టీ అమలైన రోజుకి మీ దగ్గర ఎంత సరుకు అయితే ఉంటుందో ఆ సరుకులో మీకు అమ్మేటువంటి ధరలో 12%లో ఉదాహరణకి 6% సిజిఎస్టీ 6% ఎస్జిఎస్టీ ఉందనుకుందాం. ఆ 6% సిజిఎస్టీలో 40% అంటే 2.4% మీకు తగ్గుతుంది. సో 6%లో 40%. కాబట్టి ఇది వస్తువు ఆల్రెడీ కొన్నారు గనక, కొని మీ దగ్గర స్టాక్గా ఉంది గనక, మీ దగ్గర ఉన్న నిల్వ స్టాక్కి మీరు ఆల్రెడీ చెల్లించిన రేటు తక్కువ ఉంది కనుక మీరు అమ్మేటప్పుడు ఆ 6 నెలల లోపల ఆ సరుకు అమ్మేయాలి. అమ్మేటప్పుడు ఆ సిజిఎస్టీ పోర్షన్ ఎంత ఉంటుందో దానిలో 40% మీకు తగ్గింపుగా రిబేట్గా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు 12లో ఆ 2.4 తీసివేస్తే అప్పుడైనా కూడా 9.6 ఉంటుంది కదా, ఇప్పుడు 5% ఉంటుంది కదా అంటే ఆ 9.6 కూడా కొంత మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు కూడా ఉంటాయి. కాబట్టి సరుకు అమాంతంగా తగ్గించుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు, యథాతథంగానే ఉంచుకోవచ్చు. సో మీరు ట్రాన్సిషన్లో ఏవి ఉంచుకోకూడదని మీరు స్పెసిఫిక్గా అడిగినట్టయితే 1 సంవత్సరం కన్నా మించిన స్టాక్, మీరు మందులు డీల్ చేస్తున్నారు ఫార్మా కంపెనీ, సంవత్సరం స్టాక్ ఉండే అవకాశమే లేదు. జనరల్గా వాటి ఎక్స్పైరీ డేటు 1 ఇయర్ కన్నా మించి ఉండదు. మీరు 1 ఇయర్ కన్నా మించి ఉన్నట్టయితే దాన్ని కావాలంటే మీరు కంపెనీకి పంపించేయండి. మీరు రావాల్సిన క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు, మీరు ఎవరైనా సూపర్ స్టాకిస్ట్గా ఇతర రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్న సరుకున్నట్టయితే వాటి సీఫారాలు,
ఎఫ్ఆర్ఆలు ఇవన్నీ కూడా మీరు ఈ జూన్ 30లోగా క్లియర్ చేసుకోండి, అది సలహా. దీనివల్ల మీకు నేను చెప్పినటువంటి 40% CGST క్రెడిట్ ఇవ్వాలి అంటే మీరు ఈ బాకీ ఉన్నటువంటి సిఫారాలు ఎఫ్ఆర్ఆలు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. దానివల్ల మీకు పన్ను భారం పెద్దగా ఉండదు, స్టాక్ అమాంతంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే రైట్. అయితే జూలై 1కి ముందు తర్వాత అనే తేడా కంటే సంవత్సరం క్రితం అయితే మాత్రం మీరు దాన్ని ఫాస్ట్ గా వదిలించుకోవాలి, కంపెనీకి వెనక్కి పంపించినా సరే అమ్మేసుకున్నా సరే దానికి మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ క్లియర్ అయితే చేసుకోండి అని చెప్తున్నారు. రైట్ రైట్ సార్. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. హైదరాబాద్ నుంచి అంబయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అంబయ్య గారు, మీ అభిప్రాయం ఏంటి? మీ సందేహం ఏమైనా ఉందా? నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మన ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ ఒక వస్తువు తయారు చేసిన తర్వాత అతనికి గిట్టుబాటు ధర ప్లస్ లాభం వగేరా కలుపుకొని ఒక ఎంఆర్పి రేటు పెడతాడు. దాని మీద జిఎస్టీ వగేరా పెడుతున్నారు, మంచిది జిఎస్టీ పెట్టడం. కానీ అన్ని వస్తువుల కంటే బంగారపు లాంటి వస్తువు రైతు పండించే పంట, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ పంట మీద తయారైన వస్తువులు ఏదైనా కానీ, గోధుమలు వరి ఏదైనా కానీ, వీటితో తయారైన మన ఇక్కడ హోటల్లో కానీ ఇంకా తినే బాండాలు ఎక్కడైనా కానీ పన్ను తగ్గించారు. పన్ను ఇప్పుడు తగ్గించారు తినే బాండాల మీద. నా అభిప్రాయం ఏంటంటే అన్ని వస్తువుల కంటే ఈ రైతు పండించే వస్తువుల మీద జిఎస్టీ ట్యాక్స్ పెట్టి ఆ ట్యాక్స్ రైతుకే అందేటట్టు చేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇది మెసేజ్ మీరు ప్రభుత్వానికి అందజేయాలి. ఎందుకంటే మీరు చెప్పిన అంశం అంబయ్య గారు, థ్యాంక్ యూ అంబయ్య గారు, మీరు చెప్పిన అంశం అర్థమైంది. రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మ్యానుఫ్యాక్చరర్కి వస్తుంది కానీ ఉత్పత్తి చేస్తున్న వాళ్ళకి వస్తుంది కానీ రైతుకు దక్కట్లేదు. ఈ టాక్సేషన్ అనేది అక్కడికి చేరేలాగే ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం, కేంద్రానికి సంబంధించిన అంశం కాదు. అందుకే చాలామంది ఈ సలహాలు ఇస్తూ వ్యవసాయ ఆదాయం మీద కూడా పన్నేయండి అని అంటారు. అది కేంద్రం యొక్క పరిధిలోనే లేని అంశం, వ్యవసాయం మీద పన్నేసేటువంటిది. సో వ్యవసాయదారులకి గిట్టుబాటు అయ్యేటట్టుగా ధరలు చూడవలసింది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. అంటే ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పండించినటువంటి వస్తువులకి గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది ఒకటి నిర్ణయించి రాష్ట్రాలు అందించవలసినటువంటిది. అయితే వారు చెప్పిన అంశం మాత్రం యథార్థమైన విషయం. రైతులకి గిట్టుబాటు ధర తమ పెట్టుబడికి, తమ యొక్క శ్రమకి, తమ ఖర్చులకి తగినటువంటి ప్రతిఫలం ఆ వస్తువుల అమ్మకంలో రావడం లేదనేటువంటి దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జిఎస్టీలో ఆహార ఉత్పత్తులకు అన్నిటికీ, వ్యవసాయదారుల యొక్క ఆహార ఉత్పత్తులన్నిటికీ 0 రేటే పెట్టారు. వాటిని తయారీ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి మాత్రమే. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఇంతవరకు బియ్యం రైస్కి 5% ఉంది. కానీ ఇప్పుడు ఆ 5% తీసేసి ఆర్డినరీ బియ్యానికి 0 ఉంది. ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు వ్యాట్లో 0 ఉంది. ఆ 0 రేటే పెట్టారు. కానీ బ్రాండెడ్ రైస్ అనుకోండి, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులకి మళ్ళీ 5% పెట్టారు. అంటే బ్రాండ్ అనే దానికోసం తన వాల్యూ అడిషన్, విలువను జోడిస్తాడు ఎవరో ఒక మ్యానుఫ్యాక్చరర్. కాబట్టి ఆ విలువ జోడించినప్పుడు మీద పన్ను ఉంటుంది. వారు వేసిన ప్రశ్న ఏంటంటే ఈ పన్నుల విధానం అనేటువంటిది రైతుకి గిట్టుబాటు ధరకి మార్పు చేయండి అనేటువంటిది. ప్రభుత్వాలు తమకు వచ్చిన వనరులు, ఈ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ రైతుకి ఒక గిట్టుబాటు ధర కోసం ఇవ్వవలసిన మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు ఇది ఓపెన్ మార్కెట్లో అంటే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఓపెన్ మార్కెట్లో ఆ ధరను నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం ఏమీ ధర నిర్ణయించదు. ఆ ధర కింద లెవెల్లో పడిపోయినప్పుడు ప్రభుత్వం సపోర్ట్ ప్రైస్ని ఇచ్చి ఆ ధరని పైకి తీసుకురావాలి. దానికి ప్రభుత్వాలు వారు చెప్పిన మాట మాత్రం యథార్థం. ప్రభుత్వాలు సపోర్ట్ ప్రైస్ని ఖచ్చితంగా రైతులకు అందరికీ ఇవ్వకపోయినట్టయితే రైతులు ఆ బంగారం లాంటి పంటని ఎక్కువగా విలువ కలిగిందిగా మార్చుకోలేకపోతున్నారంటే మాట మాత్రం వాస్తవం. ఒక కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుంచి, వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమైనా సందేహం ఉందా? Exactly, sir. I have one doubt, sir. Yes, చెప్పండి. అది హోల్సేల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తామండి. ఓకే. మాది సొంత వ్యాన్ ఉంది. సొంత వ్యాన్ లో సేల్స్ కి మా సరుకులు నింపుకొని ఒక్కొక్క షాప్ కి వెళ్తుంటాం సార్. ఒక్కొక్క షాప్ కి వెళ్తున్నప్పుడు మాకు మొన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈ వేబిల్ 50,000 రూపాయల పైన అయితే ఈ వేబిల్ జనరేట్ చేయాలని చెప్పారు. ఈ వేబిల్ జనరేట్ చేసినప్పుడు మరి కన్స్యూమర్ నేమ్ ఈ వేబిల్ లో జనరేట్ చేయాల్సి వస్తుంది. మరి మేము వెళ్ళినప్పుడు సరుకులు డిఫరెంట్ షాప్ కి వెళ్ళి అక్కడే ఆర్డర్ తీసుకొని అక్కడే సేల్ చేసి అక్కడే బిల్ పెట్టే వస్తుంటాం. మరి ఈ పరిస్థితిలో ఈ వేబిల్ ఏ విధంగా జనరేట్ చేయాలి? ఇప్పుడు మీరు
వ్యాట్ విధానానికి జిఎస్టీ విధానానికి పెద్దగా మార్పు లేదు. జిఎస్టీలో వ్యాట్లో విలువ లేకుండానే వస్తువులు బయట వస్తేనే వేబిల్ కావాలని ఉండింది. ఇది మీరు సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్లో తీసుకుని వెళ్తున్నారు. మీ ఈ హోల్సేల్ అంగడి నుంచి చిల్లర అంగడి వాళ్ళకి, చిల్లర వర్తకుల కోసం మీరు సేల్ ఆర్ అప్రూవల్ బేస్లో తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి సేల్ ఆర్ అప్రూవల్ బేస్లో తీసుకుని వెళ్తున్నాను అనే ఒక డిక్లరేషన్తో మీరు కనుక వేబిల్ తీసుకొని కనుక సరుకు తీసుకొని వెళ్ళినట్లయితే ఏ అంగడి దగ్గరికి వెళ్తే అక్కడనే ఆ సేల్ బిల్లు వేసి వాళ్ళకి ఈ సరుకుని అందించేటువంటి వసతి ఉంది. సిస్టంలో, వ్యవస్థలో పెద్ద మార్పు లేదు. మీరు భయపడాల్సిన విషయం అంటూ ఏం లేదు. అంటే జిఎస్టీ కొత్త విధానం వచ్చింది కాబట్టి వాళ్ళు జిఎస్టీలో 50,000కి మించితే ఈ వేబిల్, అంటే ఇప్పుడు కూడా వ్యాట్ చట్టంలో కూడా ఈ వేబిల్స్ ఉన్నాయి. ఈ వేబిల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం, మీరు మీ ఎవరు పెద్ద వ్యాట్ చెల్లింపుదారులు అందరూ కూడా ఇప్పుడు కూడా వ్యాట్లో కూడా ఈ వేబిల్సే తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి జిఎస్టీ విధానంలో కూడా ఆ ఈ వేబిల్లే ఉంటుంది. జిఎస్టీ విధానంలో కొత్తగా ఏముంటుందంటే ఆ ట్రాన్స్పోర్టర్కి కూడా ఒక పాస్వర్డ్ ఇస్తారు. కాబట్టి ట్రాన్స్పోర్టర్ అనేవాళ్ళు కూడా బాధ్యత వహించాలి అనే దానికోసం సిస్టమ్ని ఇంకా బలోపేతం చేశారు తప్ప, సిస్టంలో ఉన్న వీక్నెస్ని చేశారు తప్ప సబ్స్టాన్షియల్గా మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. సో మీరు ప్రస్తుత విధానాన్ని కంటిన్యూ చేయొచ్చు. దానివల్ల కొత్తగా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. రైట్. అయితే ఇక నెక్స్ట్ ఇంకో అంశం సార్, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ఇది సత్ఫలితాలను ఇస్తుందంటారా, లేకపోతే దుష్పరిణామాలకు దారితీస్తుంది అని అంటారా? ఎందుకంటే జిఎస్టీకి దీనికి లింక్ ఉందని మీరు స్టార్టింగ్ లో చెప్పారు. అవునండి. ప్రభుత్వం జిఎస్టీని అమలుపరిచేదానికి కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ జిఎస్టీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఉత్పత్తిదారు నుంచి, హోల్సేల్దారు నుంచి, ఇప్పుడే చెప్పారు మన పెద్దపల్లి నుంచి వారు కూడా, వరప్రసాద్ గారు. సో ఇది రీటైలర్ కొనుక్కునే వ్యక్తి తప్పనిసరిగా తన కొనుగోలును రికార్డ్ చేస్తేనే తన అమ్మకాన్ని రికార్డ్ చేయవలసిన బాధ్యత ఏర్పడుతుంది. ఈ మనకు బజార్లో కనపడేటువంటి చిన్న వర్తకులందరూ చాలా వరకు ప్రభుత్వం దృష్టిలో తమ పూర్తి కొనుగోళ్ళని చూపించడం లేదు. ఎందుకంటే నగదుతో కొంటూ ఉన్నారు. తన అమ్మకాలని నగదుకే చేసి అమ్మకాలు సరిగా చూపించడం లేదు అనేటువంటి భావన ప్రభుత్వంలో ఉండి, ఏ వర్తకుడైనా చివరికి వినియోగదారుడికి వెళ్ళేంత వరకు, అంటే ప్రతి వినియోగదారుడికి దగ్గర ఆ వస్తువు మీద, ఆ సేవ మీద తను ఎంత పన్ను వసూలు చేస్తున్నాడో ఆ పన్నుని ప్రభుత్వానికి సక్రమంగా చెల్లించాలి అంటే ఆ చివరి రీటైల్ వర్తకులందరూ కూడా తప్పనిసరిగా తమ కొనుగోళ్ళని, తాము తీసుకున్నటువంటి వస్తువులని, సేవల్ని ఖచ్చితంగా కొనుగోలుగా చూపించాలి. కొనుగోలుగా చూపించాలంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉండకూడదు, వాళ్ళు క్యాష్తో కొనకూడదు, క్యాష్తో కొనకుండా ఉండే విధంగా చట్టాలు మార్పు చేయాలి. ఇలాగా ఆదాయ పన్ను చట్టంలో ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలకు మించి తీసుకున్నట్లయితే తీసుకున్న వ్యక్తి 100% ఎంత డబ్బు తీసుకున్నారో అంతకి పెనాల్టీ కట్టాలి అని ఈ 1/4/2017 నుంచే ఆదాయ పన్ను చట్టాన్ని సవరించారు. ఎందుకు చెప్తున్నాను? ఆదాయ పన్ను చట్ట సవరణకి జిఎస్టీ వచ్చేదానికి లంకే ఉంది. సో జిఎస్టీ సక్సెస్ఫుల్గా, అంటే వినియోగదారులు చెల్లించేటువంటి పన్నులన్నీ కూడా ప్రభుత్వానికి చేరాలి. పరోక్ష పన్నులు అంటే నగదు లావాదేవీలు ఉన్నట్టయితే కొనుగోలు ఎగిరిపోతుంది, అమ్మకం ఎగిరిపోతుంది, ఆ పన్ను మాత్రం మాయమైపోతుంది. అలా ఉండకుండా వినియోగదారుడు చెల్లించే పన్ను ప్రభుత్వానికి రావాలంటే అది కొనుగోలుగాను అమ్మకంగాను రికార్డ్ అవ్వాలి. రికార్డ్ ఇవ్వాలంటే డిజిటల్గా రికార్డ్ అయితేనే తుడిపివేయలేని విధంగా రికార్డ్ అవుతుంది. నగదుకి అమ్మి నగదు కొనుక్కుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ చిన్న చిన్న వర్తకులందరూ కూడా, అంటే చిన్న వర్తకుడు అంటే 20 లక్షలకి మించి లోపల ఉన్నటువంటి వాళ్ళకైతే జిఎస్టీ అప్లై కాదు, 20 లక్షలకు మించిన వాళ్ళకే. కాబట్టి 20 లక్షలకి మించి టర్న్ ఓవర్ చేసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తమ కొనుగోళ్ళన్నీ కూడా రికార్డ్ చేసే విధంగా ఈ జిఎస్టీ విధానాన్ని కల్పించారు. కాబట్టి వాళ్ళు నగదుకు కొనకుండా ఉండాలంటే ఈ నగదు సరఫరా సమాజంలో కాస్త తగ్గించినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళితే అవి రికార్డ్ అవుతాయి. అవి రికార్డ్ అయితేనే జిఎస్టీ సక్సెస్ అవుతుంది. లేకపోతే చివరి వర్తకులందరూ కూడా, చిల్లర వర్తకులందరూ, అంటే ఎవరైతే వినియోగదారులకు అమ్మే వాళ్ళని మనం చిల్లర వర్తకులు అనుకుందాం, ఆ చివరికి వినియోగదారులకు అందించేటువంటి వాళ్ళందరూ కూడా రికార్డు 20 లక్షల లోపల వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు, తీసుకోనండి. 20 లక్షలకు మించిన వాళ్ళు కూడా, అంటే ₹1,00,00,000 చేసేవాళ్ళు కూడా పెద్ద బజార్లో ఎవరో అమ్ముతూ ఉంటారు. ₹1,00,00,000 సంవత్సరానికి చేసేటువంటి వాళ్ళు కూడా కొనుగోళ్ళన్నీ క్యాష్ కొని అమ్మకాలన్నీ క్యాష్ చేస్తే అది రికార్డే కాదు. చిన్న హోల్సేల్ మార్కెట్ లో అయితే ₹1,00,00,000 చేతులు మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యవస్థని ఈ డిజిటలైజేషన్ వ్యవస్థకు తెస్తే తప్ప అన్ని ట్రాన్సాక్షన్స్, అన్ని రకాల లావాదేవీలు రికార్డ్ అవ్వాలి. అన్ని రకాల లావాదేవీలు రికార్డ్ అయినప్పుడే
వినియోగదారుడు చెల్లించే పన్ను చివరికి ప్రభుత్వానికి కరెక్ట్గా పోతుంది అనే ఉద్దేశం కోసమే జీఎస్టీని సక్సెస్ఫుల్గా చేయాలంటే, ఈ నగదు లావాదేవీలని తగ్గించాలంటే మొట్టమొదట డిమానిటైజేషన్ చెప్పారు. డిమానిటైజేషన్ తర్వాత కూడా, డిమానిటైజేషన్ ముందు కానీ గత 3 సంవత్సరాలుగా జన్ధన్ యోజన అకౌంట్ దగ్గర నుంచి చూసినట్టయితే మన ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటూ నగదు లావాదేవీలు చేయకండి అని చెప్తూ, నగదు లావాదేవీలు చేసిన వాళ్ళకి తగిన అపరాధ రుసువులు అనేక రకాలుగా ఏర్పాటు చేసుకుంటూ డిజిటలైజేషన్ వైపు వెళ్ళండి, డిజిటలైజేషన్ చేసినట్లయితే మీకు ఉపయోగం ఉంటుంది అని కొన్ని రకాల పన్నులను కూడా తగ్గించారు. సో అలాగా ఈ రెంటికి సారూప్యము సంబంధము ఉందండి. ఓకే, అయితే ఇక డిమానిటైజేషన్ విషయానికి వస్తే, ఈ విషయం గురించి అనలైజ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఏంటంటే నల్లధనాన్ని ఎంతవరకు మార్కెట్లోకి లేదా సిస్టంలోకి తీసుకురాగలిగారు. నల్లధనాన్ని కలిగి ఉన్న అక్రమార్కులందరూ సామాన్యంగానే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమి ఎఫెక్ట్ పడింది, వాళ్ళని నిజంగా అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్న ఆ పర్పస్ సర్వైవ్ అయిందన్న క్వశ్చనే ఎక్కువ మంది విమర్శకులు లేవదీస్తూ ఉన్నారు. నిజంగా నల్లధనం కలిగి ఉన్న వాళ్ళని, నల్ల అక్రమార్కుల్ని అరికట్టడానికి ఇది ఎంతవరకు దోహదపడింది? మంచి ప్రశ్న అండి. నల్లధనం అంటే పన్ను చెల్లించని డబ్బు. అది క్యాష్ రూపంలో ఉండొచ్చు, ఆస్తుల రూపంలో ఉండొచ్చు. మరి పన్ను చెల్లించినటువంటి డబ్బుతో కొన్న ఆస్తులు ఎలా లెక్క తేలుతాయి ఇప్పుడు అని అన్నట్టయితే, ప్రభుత్వం నల్లధనాన్ని మాపేదానికోసం 2016లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ IDS అని పెట్టి ఎక్కువ విస్తృత ప్రచారం చేసి, అయ్యా మీరందరూ మీ దగ్గర కనుక డబ్బు ఉన్నట్టయితే, లేక ఆస్తులు కూడా అలా కొని ఉన్నట్టయితే ఆస్తుల్ని కానీ డబ్బుని కానీ వెల్లడించి 45% పన్ను కట్టండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నల్లధనాన్ని రూపుమాపేదాను. నల్లధనమే కాదండి, డబ్బు ఫ్రీగా సొసైటీలో చేతులు మారుతూ ఉన్నట్టయితే కరప్షన్కి కూడా, అవినీతికి కూడా అదొక అవకాశం. సో అవినీతిని అరికట్టాలన్నా, ఈ నల్లధనాన్ని అరికట్టాలన్నా, లేదు ఇంకొక ప్రభుత్వం కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కూడా ఈ నల్లధనం ఉపయోగపడుతూ ఉంది అని అన్నారు కనుక, వీటన్నిటినీ అరికట్టే దానికోసం బహుళ ప్రయోజనాల కోసం ఈ ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ పెట్టింది. అది అయిన తర్వాత జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ పెట్టిన తర్వాత అక్టోబర్లో దేశంలోనే పెద్ద చట్టాల్లో మార్పు వచ్చినటువంటిది, అనేక మంది సరిగా గమనించినటువంటిది ఏంటంటే బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్. ఇదేంటంటే 1988లో ఉన్న దానికి రూల్స్ అంటూ కోరలేని చట్టంగా ఉంటే, ఆ చట్టాన్ని బాగా బలోపేతం చేసి దానికి రూల్స్ ఫ్రేమ్ చేసి చట్టాన్ని సక్రమంగా వినియోగించేటట్టుగా నవంబర్ 1, 2016 నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా అక్టోబర్లోనే ఆ చట్టాన్ని 2016లోనే వినియోగించారు. ఇది చాలామంది తెలియక డిమానిటైజేషన్ చెప్పగానే ఆ డబ్బు ఏముంది, మన డబ్బు ఉంది బ్యాంకులో కట్టుకునేద్దాం, అవతల ఏం చేస్తారో చూద్దామని అనేక మంది పేర్లతో కట్టి తమ అకౌంట్కి బదలాయించుకోవడం కానీ, లేక తమ అకౌంట్లోనే కట్టుకొని కానీ ఇంతవరకు గమ్మునున్నారు. కానీ ప్రభుత్వం ఈ ప్రాసెస్ మీరు చెప్పినటువంటిది డిమానిటైజేషన్ వల్ల నిజంగా నల్లధనం వెలికి వచ్చిందా, ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలంటే ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? ప్రభుత్వం బ్యాంకుల్లో కట్టిందంతా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కట్టిన వాళ్ళు, కానీ ఉన్నది ప్రభుత్వానికి ఎంతవరకు పన్ను కట్టినామని ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి బాధ్యత ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టమనే విషయం తెలియక ఇతరుల పేరుతో, భార్య పేరుతోనో, లేక పక్కన బంధువుల పేరుతోనో, లేక తమకు తెలిసిన వాళ్ళ పేరుతోనో ఆస్తులను కానీ డబ్బుని కానీ అంత ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు అందరూ కట్టేశారు. కాబట్టి అందరూ కట్టేశారు కనుక ఈ డిమానిటైజేషన్ ఫెయిల్ అయిపోయిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తగినటువంటి చట్టాలని ముందుగానే రూపొందించి ఆ కట్టిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే కొన్ని లక్షల నోటీసులు ఇచ్చారు. సో వీళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలను మళ్ళీ కాచి వడబోచి ఎవరు నిజంగా దీంట్లో నిజమైనటువంటి డబ్బు సంపాదించి పన్నుకి అర్హమైన డబ్బు, పన్ను కట్టింది ఏది కట్టంది ఏదని తేల్చి కట్టిన వాళ్ళందరికీ కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం అకౌంట్ లో వేసినంత మాత్రాన నేను సక్రమంగానే ఉంది అని చెప్పడానికి వీల్లేదు. దాని మీద నిఘా జరుగుతుంది, చాలా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇది తేల్చేదానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుందండి. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. విజయవాడ నుంచి బాజీ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాజీ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇది వ్యాట్ 20 lakhs లోపు GST నెంబర్ తీసుకోవాలా సార్? మీరు ఒక సంవత్సరానికి 20 లక్షల కన్నా మించి టర్న్ ఓవర్ చేసే వాళ్ళైతే తప్పనిసరిగా వ్యాట్ సిస్టంలో నుంచి GST సిస్టంలోకి మారుతూ GST నంబర్ తీసుకోవాలి.
ఆ 20 లక్షలు అనేటువంటిది వ్యాపారం చేసే టర్న్ ఓవరే కాదు, మీకు ఇతరమైనటువంటివి ఏవైనా అంటే మీరు ఇళ్ళు బాడుగుకి ఇచ్చున్నట్లయితే ఆ ఇళ్ల బాడుగులు కూడా కలిపి అది కూడా జిఎస్టీ అనే దాంట్లో ఒక టర్న్ ఓవర్ అనే నిర్వచనంలో కలిసిపోయింది. కాబట్టి మీరు 20 లక్షలకు మించి వస్తువులను అమ్ముతూ ఉన్నట్టయితే తప్పనిసరిగా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే రైట్. ఇక డిమానిటైజేషన్ తో పాటు మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు సార్, బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ తర్వాత కానివ్వండి, జిఎస్టీ తర్వాత కానివ్వండి, ముఖ్యంగా ట్యాక్స్ల విషయంలో పన్నులు కట్టడం, పన్నులు వసూలు చేయడం, ఈ విషయంలో అద్భుతమైన సంస్కరణలు వచ్చాయి, ఆ దిశగా అడుగులు పడ్డాయి అనుకోవచ్చా? వ్యక్తిగతంగా పన్ను కట్టడం బాధ్యతగా ప్రజలు భావించే స్థితికి ప్రభుత్వం తీసుకురాగలుగుతోందా? ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజలందరూ ఎవరు చెల్లించవలసిన పన్ను వాళ్ళు సక్రమంగా చెల్లించాలంటే అది ఆదాయ పన్ను కావచ్చు, వ్యాట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు. కానీ మన దేశంలో వ్యక్తిగతంగా ఏ వ్యక్తి అయినా బజార్కి వెళ్ళి తను ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు బిల్లు అంటూ అడిగితే ఎక్కడైతే పన్ను వేస్తారో అనేటువంటి భయంతో నాకు బిల్లు వద్దండి, అదేదో పన్ను ఉంటే మీరు మినహాయించుకొని మిగిలిన దానికే నాకు డబ్బు అడగండి, నేను ఇచ్చేస్తాను, నాకు వస్తువు ఇచ్చేయండి అనేటువంటి ఒక సామాన్యుని దృష్టిలో ఇది ఒక భావన ఉన్నమాట వాస్తవం ఉంది. కానీ ఆ సామాన్యులు ఏం తెలుసుకోవాలంటే 3 ముఖ్య విషయాలు. ఒకటి, ప్రభుత్వం అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ. ప్రభుత్వం సక్రమంగా ఉన్నప్పుడే మనకు వ్యక్తిగతంగా రక్షణ, మనకు కావలసిన వసతులు, వెల్ఫేర్, సంక్షేమం అనేది జరుగుతుంది. ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే వ్యక్తిగా నేను చెల్లించవలసిన పన్ను సక్రమంగా చెల్లించాలి, నాకు సులాభం ఉండకూడదు అని మొట్టమొదటి భావన ఉండాలి. రెండవది, తను అది వదులుకున్నా నిజంగా పన్ను అనేటువంటిది తగ్గించారా అంగడి అతను చెప్పవచ్చు, షాపు యజమాని ఏం చెప్తాడు, బిల్లు అడగకపోతే కొంచెం తక్కువ ఇస్తాను అని. నిజంగా అంత మాత్రం చేత ఇతనికి నిజంగా పన్ను ఎంత అయితే తగ్గిపోయిందో అంత బెనిఫిట్ ఈ వినియోగదారుడికి వచ్చిందా అంటే వచ్చి ఉండదండి, ఎక్కడా జరగదు అది. కాబట్టి అలాంటి ఈ అపోహలతో ఉండకుండా సరైన న్యాయమైన ధర ఏది ఉంటే అది ఇవ్వండి అని 1 షాపు 2 షాపులు తిరగాలి, తను అడిగి కనుక్కోవాలి, బిల్లుని అడిగి తీసుకోవాలి. ప్రభుత్వం కూడా సక్రమంగా బిల్లులు తీసుకున్న వాళ్ళందరికీ ఏదైనా ఒక ఇన్సెంటివ్ లాగా ఒకటి పెట్టినట్టయితే, అంటే జిఎస్టీ జూలై 1 అమలైన తర్వాత మీ ఎంతమంది ఎన్ని రకాల వస్తువులు కొంటారో ఆ వస్తువులన్నింటిలో కొన్న బిల్లులు కనుక మనకు ఆధారం ఎక్కడో ఒక చోట ఉండేలాగా పెట్టి వాటిని కనుక వసూలు చేసినట్టయితే ఆ బిల్లుల్లో నుంచి కొంతమందికి ఇన్సెంటివ్ ఇస్తాం, ప్రజలందరూ కూడా పన్ను చెల్లించేటువంటి కల్చర్ని పెంచుదాం అనేటువంటిది కనుక ప్రభుత్వం కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ జిఎస్టీ వల్ల అటు వినియోగదారులైన ప్రజలకి మేలు జరుగుతుంది, పన్నులు అందరూ చెల్లించినట్టయితే. ఉదాహరణకి ఇప్పుడు మార్బులు, గ్రానైటు, ఫ్లోర్ టైల్స్కి 28% వచ్చిందండి, ఇది చాలా ఎక్కువ రేట్ అండి అని అంటారు అనుకుందాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నటువంటి వ్యవస్థలో ఎంత శాతం పన్ను కడుతూ ఉన్నారు ఈ జిఎస్టీ రాకముందు? జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకవేళ ఎక్కువ మంది తప్పనిసరిగా 28% కట్టి పన్ను గనక ఎక్కువ గనక ప్రభుత్వానికి వస్తే, అందరూ పన్నులు సక్రమంగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అన్ని వస్తువుల రేట్లు తగ్గించేదానికి అవకాశం ఉంది. మనకు గత 3 ఏళ్లుగా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది చాలా కంట్రోల్లో ఉంది. గతంలో కన్నా కూడా వస్తువుల ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మనకు గత 3 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉంది. ఈ జిఎస్టీ వల్ల ఎప్పుడైతే ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు డబల్ అవుతుందని మనందరి యొక్క ఊహ. సో పన్ను చెల్లింపుదారులు ఎక్కువ అవుతారు, పన్ను అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే పన్ను ఎక్కువ అవుతుందో అది రాష్ట్రాలకి వచ్చేటువంటి వాటా పెరుగుతుంది, లేదా పన్ను రేట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంది. ఇది ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు పదే పదే చెప్తూ వచ్చారు. అందరూ పన్ను చెల్లింపుదారులు కనుక ఎక్కువ చెల్లించినట్లయితే, సక్రమంగా చెల్లించినట్లయితే తప్పనిసరిగా పన్ను భారం అనేటువంటి తగ్గేదానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి రైట్. ఒకసారి కాలర్ తో మాట్లాడదాం సార్. విజయనగరం నుంచి గుప్తా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుప్తా గారు, మీ సందేహం ఏంటి? గుప్తా గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు రైతు వారి దగ్గర ట్రైబుల్స్ దగ్గర కొంటామండి బెల్లం, చెనక్కాయలు ఇవి. వాళ్ళు మరి బిల్లు కట్టేటప్పుడు మనం దాన్ని ఖరీదు చేసుకుని అమ్మాలా? అటువంటి దానికి జిఎస్టీ, వ్యాట్ 2 పడతాయండి. వ్యాట్ అనేటువంటిది వెళ్ళిపోతేనే జిఎస్టీ అనేది వస్తుంది. వ్యాట్ అనేటువంటిది ఈ జూన్ 30 వరకు ఉన్నట్టయితే వ్యాట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ జూలై 1 నుంచి జిఎస్టీ అనేది వస్తుంది. సో వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరుశెనగ కొంటామంటున్నారు, వేరుశెనగ కొని దాని పప్పులుగా అట్టట్నే జస్ట్ డికాడికేట్ మాత్రం చేసి ఆ వేరుశెనగ పప్పును మాత్రం అమ్ముతూ ఉన్నట్టయితే మీకు పన్ను ఏమీ రాదు, మీరు వాల్యూ అడిషన్ ఏం చేయలేదు.
అదే ఫర్ ఎగ్జాంపుల్ వడ్లు కొని బియ్యంగా అమ్మినట్టయితే ఎలాంటి పన్ను లేదు, అది జిఎస్టీ లేదు. ఇప్పుడు బియ్యం 5%లో ఉన్నా కూడా రేపు జిఎస్టీలో ఉండదు. కాబట్టి మీకు అడిగిన ప్రశ్న, మీరు వ్యాటు జిఎస్టీ రెండూ ఉంటాయంటే మీకు రెండూ ఉండవు. ఎప్పుడు మీరు వ్యవసాయ ఉత్పత్తిని ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా కేవలం ఉత్పత్తిని అమ్మకానికి మాత్రమే రెడీ చేసి అమ్మినట్టయితే మీకు ఎలాంటి పన్ను భారం ఉండదండి. ఓకే ఓకే చివరిగా సార్, ప్రస్తుతం ఈ ఇప్పుడున్న సందర్భంలో ఆర్థిక సంస్కరణలు జోరుగా సాగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అంటే అందరినీ కూడా పన్ను అనే ఒక బాధ్యతాయుతంగా ఉండేలాగా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వినియోగదారుడు, కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే, ఒక సామాన్యుడు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా నాకు ధరలు అందుబాటులోకి వస్తాయా, నేను నాకున్న సొంతింటి కళానండి, ఇంకోటనండి ఇవన్నీ తగ్గుతాయా, అందుబాటులోకి వస్తాయా అన్న ఒక సామాన్యుడి డౌట్ ఇది. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? తప్పనిసరిగా ప్రభుత్వం సామాన్యులకు ఉపయోగపడే విధంగానే ఈ పన్నుల విధానాన్ని రూపొందించింది. రైట్ ట్రాక్ లోనే ఉందంటారు? రైట్ ట్రాక్లో. ఎందుకంటే ఉదాహరణకి ఆదాయ పన్ను తీసుకున్నట్లయితే మొదటి 2.5 లక్షల ఆదాయానికి పన్ను లేదు గతంలో కానీ ఇప్పుడు కానీ. 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం వరకు 10% పన్ను ఉండేది 16-17 ఆర్థిక సంవత్సరానికి. ఇప్పుడు 17-18 ఆర్థిక సంవత్సరం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ 10% 5%కి తగ్గించారు. ఎప్పుడైతే పన్ను శాతం తగ్గిందో ఆ 12,500 రూపాయల ఆదాయం అంటే 2.5 లక్షల మీద 5%, 12,500 ఆదాయం ఆ వ్యక్తికి లభించినట్టే. ఆ చిన్న వ్యక్తులకి ఆదాయ పన్ను అనేది ఎలాగైతే తగ్గిందో ఈ వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో, ఇన్ఫ్లేషన్ అనేది లేకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక మధ్యతరగతి వ్యక్తికి, సామాన్యుడికి తప్పనిసరిగా తన యొక్క పొదుపు అనేటువంటిది, సేవింగ్స్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఎప్పుడైతే తన సేవింగ్స్ పెరుగుతుందో తను దాన్ని ఇన్వెస్ట్మెంట్, అది ఒక ఇల్లు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్, బంగారం కావచ్చు, సో ఒక ఇన్వెస్ట్మెంట్కి మళ్ళించేదానికి అవకాశం ఉంది. లేదా బ్యాంక్ డిపాజిట్గా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇల్లు అనేటువంటి చూసినట్టయితే రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మార్పులు చేసింది. ఉదాహరణకి గత 10-15 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది క్యాష్తోనే నడపబడి కోట్లాది రూపాయల చేతులు మారిపోయిన రంగం ఏంటంటే ఈ దేశంలో రియల్ ఎస్టేట్ రంగం. ఆ రియల్ ఎస్టేట్ రంగానికి మరింత కళ్ళెం వేసే విధంగా ఈ ప్రభుత్వం 1/6/2015 నుంచే ఏ వ్యక్తి అయినా సరే, వ్యాపారస్తులు కాదండి, ఏ వ్యక్తి అయినా సరే స్థిరాస్తిని కనుక అమ్మినట్టయితే, అది వ్యాపారస్తుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, అతను తప్పనిసరిగా 20,000 రూపాయలకు మించి స్థిరాస్తిని కనుక అమ్మినట్టయితే నగదు రూపంలో తీసుకుంటే పెనాల్టీ కట్టాలి, తప్పనిసరిగా బ్యాంకు ద్వారానే తీసుకోవాలి ఎలక్ట్రానిక్ అని 1/6/2015లోనే స్థిరాస్తులకు సంబంధించి ఒక సమూలమైన మార్పు చేసింది. చాలా మంది గమనించకుండా అప్పుడు కూడా అమ్మేస్తూ వచ్చారు. అలాంటి స్థిరాస్తి రంగానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 పెట్టి 16 మే 1 నుంచి చట్టం అమల్లోకి వచ్చి రాష్ట్రాలకి రూల్స్ తయారు చేయమని చెప్పింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2017 మే 1 నుంచి దేశం మొత్తం ఆ చట్టం అమల్లో వచ్చింది. ఓకే, చివరికి ఒక్క బ్రీఫ్ గా చెప్పండి సార్. నేను పన్ను కడుతున్నాను, నేను కరెక్ట్ గానే ట్యాక్స్ పే చేస్తున్నాను, కానీ నాకు ఎటువంటి ప్రయోజనం కలగట్లేదు, ధరలు అలాగే ఉన్నాయి. పన్ను ఎగవేసిన వాడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. ఇటువంటి కోణం ప్రతి ఒక్కరికి ఉంది. నేను కట్టడం వల్ల నాకేంటి ప్రయోజనం అనే ఒక అభిప్రాయంతో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం అనేటువంటి పరిపాలన అనేటువంటి మాటను మనం సరిగా అర్థం చేసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం కూడా తాను పన్నుల రూపేణ, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల రూపేణ తీసుకున్నటువంటి డబ్బుని ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడుతుంది. ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థ అనేది లేకపోయినట్టయితే మనం రక్షణతో ఎలా ఉండగలం? ఒక దారిలో నడిచిపోతూ ఉన్నాం, జోబులో డబ్బు పెట్టుకుని వెళ్తున్నాం. మనకు దొంగ భయం ఉండకుండా ఉండాలంటే పోలీసు రక్షణ అనేటువంటి వ్యవస్థ ఉండాలి. అలాగే దేశానికి, ఇతర దేశాల నుంచి రాకుండా ఉండాలంటే దేశానికి రక్షణ వ్యవస్థ ఉండాలి. సో ఆ సెంట్రల్ డిఫెన్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రాల బాధ్యత. మరి రాష్ట్రాలకి, కేంద్రానికి ఇలాగా విద్య అనండి, వైద్యం అనండి, రోడ్లు అనండి, కమ్యూనికేషన్ అనండి, ఇలాంటివి అనేక రకాల వ్యవస్థలని సక్రమంగా ఉండేటట్టు చూడడం ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి పన్ను చెల్లించితే నాకేం వస్తుందంటే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే నేను, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉద్యోగం చేసుకోవాలి, నాకు ఇచ్చే ఆయన డబ్బు ఇవ్వాలి అని అంటే అతను సమాజంలో అందించేటువంటి సేవకు ఒక భద్రత కావాలి. కాబట్టి ఎవరైనా నా సంపద పెరగాలి అంటే సమాజంలో నుంచి కొందరు నాకు డబ్బు ఇవ్వాలి. సమాజంలో నుంచి నాకు నా కష్టానికి తగిన ఫలితాన్ని, నా సంపద పెరగాలి అంటే
ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ సక్రమంగా ఉండేదానికోసమే ఈ పన్నులు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తిగతంగా నాకేం లాభం నేను పన్ను చెల్లిస్తే అంటే మనందరం పన్ను కట్టడం అనేటువంటిది మన యొక్క సమాజంలో ఉండే సంక్షేమ కార్యక్రమాలకి మన వంతు బాధ్యతగా చెల్లించేదే పన్ను. అంతేకాని వ్యక్తిగతంగా ఇంటర్న్ మనకేం వస్తుందంటే మనకు డబ్బు ఆదాయం వస్తేనే పన్ను కడుతున్నాం, మనకు సమాజం నుంచి ఏమీ రాకపోతే అసలు మనం పన్ను కట్టే ప్రశ్నే ఉంది. మన వస్తువులు వాడుకోవాలన్నా సేవలను వాడుకోవాలన్నా మనకు ఆదాయం వచ్చినా సమాజం మనకి ఇస్తూ ఉంది, అందుకు తిరిగి మనం చెల్లించేటువంటిదే పన్ను. అలా ఆ కోణంలోనే మనం ఆలోచించాలి. నిజంగా బాధ్యతగా చెల్లిస్తున్న వాళ్ళ పక్షాన కూడా ప్రభుత్వం కూడా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫల్గుణ కుమార్ గారు, చర్చలో పాల్గొని మీరు మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నారు, మా ప్రేక్షకుల సందేహాల్ని కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది ఆర్థిక రంగ నిపుణులు ఫల్గుణ కుమార్ గారు చెప్తున్న అంశం. కేంద్ర ప్రభుత్వం వడివడిగా ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు జిఎస్టీ కావచ్చు, మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కావచ్చు, ఇంకోవైపు బినామీ ట్రాన్సాక్షన్స్ చట్టానికి ఇంకా పదును పెట్టడం కావచ్చు, ఇటువంటి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ వ్యక్తిగతంగా ప్రతి పౌరుడు కూడా నేను పన్ను కట్టాలి, నాకు హక్కుగా వచ్చే అంశాల్ని ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటుందో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా పన్నులు చెల్లించడం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరైనా పన్నులు ఎగవేతదారులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించకుండానే మనం ఉండాలి. మనం కొనుగోలు చేసిన వస్తువుకి బిల్లుని ప్రతి సందర్భంలో మనం అడగాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం చేసే అంశాలే కాదు, మన దగ్గర కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఆ వ్యక్తిగత బాధ్యతతో మసలుకోవాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.